హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మై ఫస్ట్ ఛానల్ అండి. అసలు వీడియో ఎలా తీయాలో కూడా అర్థం కావట్లేదు. అలా ఉంది నా సిచ్యువేషన్ ప్రజెంట్. యాక్చువల్లీ నేను 3 ఇయర్స్ నుంచి ఛానల్ పెట్టుకుందాం అనుకుంటున్నానండి. కానీ కొన్ని కారణాల వల్ల, అంటే ఫేస్ పెట్టి సోషల్ మీడియాలో తీస్తే కామెంట్స్ చేస్తారు కొంతమంది. పైగా నాకు ఎడిటింగ్ కానీ యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలి, థంబ్నెయిల్ ఇవేం రావండి. ఇంకా నేర్చుకోలేదు. సరేలే స్టార్ట్ చేద్దాంలే అని స్టార్ట్ చేశాను. ఇంట్లో ఎలాగ ఖాళీనే ఉంటున్నాను కదా, పెడదాంలే అని. కానీ పెడుతున్నాను లేదా ఆయన ముందే అంటున్నాడు, 2-3 రోజులు పెడతావు అంతేగా మహా అయితే, తర్వాత నీకే ఇంట్రెస్ట్ ఉండదు, ఓపిక ఉండదు, ఎన్ని రోజులు పెడతావో నేను చూస్తా అంటున్నాడు మా ఆయన. నా మీద అంత నమ్మకం అన్నమాట. అంటే లేజీగా ఉంటానని ఏది ఎక్కువ రోజులు ఇంట్రెస్ట్ చూపాను. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే నాది మైండ్ సెట్, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకున్నాను ఇలా చేస్తా అని. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒకసారి ఏం చేశానంటే, మా పిన్ని వాళ్ళకి ఊరు వెళ్దామని ఫిక్స్ చేసుకొని ఇంక అన్నీ రెడీ చేసి పెట్టుకొని లగేజ్ మొత్తం సర్దుకొని రెడీగా ఉన్నాను. నైట్ 12కి లేచి కూర్చొని, అరే పెళ్ళాలో వద్ద అవసరమా వెళ్ళడం, ఎందుకని తర్వాత వెళ్దామా చూద్దామా అన్నట్లు అన్నీ మాట్లాడుతుంటే మా ఆయన, వామ్మో నువ్వు అస్సలు ఈ టైంలో కూడా ఆలోచించుతారా, ఎప్పుడు అట్లటో ఎవరికి తెలియదు అని అంటాడు. అందుకే అంటే నేను ఏది ఇంట్రెస్ట్ ఎలా అంటే, ఇంక నాలాగా అందరూ ఉంటారో తెలియదు, నేను కొంచెం వెరైటీ అండి. ఒకవేళ డెసిషన్ తీసుకున్నా నేను ఎప్పుడు ఎట్లా చేంజ్ చేస్తానో నాకు కూడా తెలీదు. నా పురుగు తిరిగినట్టు తిరుగుతుంది అనమాట మెదడులో. ఆలోచన అనేది ఓవర్ థింకింగ్ చేస్తాను ప్రతిదానికి, ప్రతి చిన్నది ఓవర్గా ఆలోచిస్తాను. ఇంకా నా డెసిషన్ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఎందుకో కూడా నాకు అర్థం కాదు. ఎంత కంట్రోల్ చేసుకుందామని చూసినా నేను ఇంతే. ఇంకా అందుకే మా ఆయన, నీకు ఛానల్ పెట్టుకుని నువ్వు చేయగలుగుతావా, పెడతావా అని అన్నారు. ఇంకా నేను సరేలే ఎలాగోలా చూద్దామని పెట్టాను. పెట్టడానికి పెట్టినా కానీ నా దగ్గర ఏం లేవండి. పెట్టడానికి ట్రైపాడ్ కానీ ఏది లేదు. అసలు డబ్బులు లేవు ఫస్ట్ కొనాలంటే. ఉండాలి కదా డబ్బులు. ఎంతని ఒక్కడే చేస్తున్నాడు జాబు, ఇంకేం అడుగుతాను చెప్పండి. సిచ్యువేషన్ తెలుసు కూడా, ఇంకా హైదరాబాద్లో మీకు తెలిసిందే కదా రెంట్లు ఇవన్నీ. ఇంకా సరేలే ఫస్ట్ అయితే వీడియోస్ కొన్ని పెడదాం, ఎలాగోలా తీసుకొని పెడదాం. ఇంకా మంచిగా పర్లేదు, కొంచెం వ్యూస్ వస్తున్నాయి, పెరుగుతాయి, సబ్స్క్రైబర్స్ వస్తున్నారంటే ఇంకా అన్ని కొనుక్కోవచ్చులే అనుకున్నాను. కానీ అసలు ట్రైపాడ్లో వీడియోస్ ఎలా తీస్తామండి, అసలు అవ్వట్లేదు కదా. ట్రైపాడ్ ఉంటే ఎలాగోలా వీడియోస్ తీసుకోవచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు అన్న ఆలోచన కూడా ఉంది. కానీ మా ఆర్యగాడు ఉండడం వల్ల నాకు వీడియోస్ తీయడం కూడా కష్టమవుతుంది. పెట్టడానికి అయితే పెట్టినా కానీ ఇంకా రోజుకి తీసేటప్పటికి ఇబ్బంది అవుతుంది. తీయాలన్నా కూడా ఏది లేకుండా తీయడం. అసలు నేను వాయిస్ ఓవరు ఇప్పుడు నా దగ్గర మైకే లేదు తెలుసా. చూడండి, మైక్ కూడా లేదు, ఏదో తీస్తున్నాను. మీకు ఎంతవరకు అర్థమవుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు క్లారిటీగా. నేను షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నా కానీ అది ఫుల్ సౌండ్ పెడితే తప్ప నా వాయిస్ వినిపించట్లేదు. అంత బ్లర్రీగా అలా వస్తుంది వాయిస్, అసలు వినిపించట్లేదు. ఇప్పుడు నేను అప్లోడ్ చేసి ఫుల్ వీడియో కూడా కనీసం ఒక 50 మెంబర్స్ చూస్తారన్న నమ్మకం కూడా నాకు లేదు. ఎందుకంటే ఫస్ట్ మనకు కావాల్సింది, ఇప్పుడు మనమైనా ఏదైనా వీడియో సెర్చ్ చేస్తే చూసేది ఫస్ట్ థంబ్నెయిల్ కదా. ఆ థంబ్నెయిల్లో మనం థంబ్నెయిల్ని బట్టి ఆ ట్యాగ్స్ కింద టెక్స్ట్ ఏమేస్తారు దాన్ని బట్టే కదా మనం చూస్తాం ఏదైనా సరే. ఈవెన్ నేనైనా అంతే, అలానే చూస్తాను. కానీ నాకు థంబ్నెయిల్ ఇవ్వడం రాదండి, నేర్చుకోవాలి అది కూడా. ఇంకా ఈ లాంగ్ వీడియో ఎడిట్ చేయడం కానీ ఇది కానీ ఏది రాదు. ఫస్ట్ అయితే నేను చెప్పేది మీకు అర్థం కావాలి కదా. వాయిస్ ఓవర్ ఇద్దామంటే మైక్ లేదు నా దగ్గర. ఇప్పుడు మైక్ కొని అంత బడ్జెట్ కూడా లేదు. ఎందుకంటే నేను రాను ఇంకా ఆర్య ఉన్నాడు కాబట్టి తీయడం కానీ ఇంకా ఆడియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా నేను చేయగలుగుతాను, నేను చేసి అంత చేస్తా. ఇంకా వాళ్ళు నచ్చడం అనేది వాళ్ళ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను చేసే వీడియోలు నచ్చాలా లేదా అనేది కూడా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లేకపోతే లేదు. ఎవరిని బలవంతంగా కానీ వీళ్ళని కానీ చేయమని చెప్పలేం కదా. ఈవెన్ నేను మా అమ్మ వాళ్ళకి కానీ, మా ఆయన కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పలేదు. మా అమ్మ ఒక్కతే సబ్స్క్రైబ్ చేసుకుంది, నా ఫ్రెండ్ ఇంకా అంతే. ఇంకా మిగిలిన వాళ్ళందరూ బయట వాళ్ళే చేసుకున్నారు సబ్స్క్రైబ్. మ్యాక్సిమం ఇప్పుడు ఒక 10 ఉన్నాయి అంతే, ఎక్కువ లేవు. వీడియోస్ కూడా ఎక్కువ ఏం పెట్టలే, 10 ఏమో పెట్టాను అంతే. కానీ ట్రై చేస్తున్నాను, పెడదాం చూద్దాం సబ్స్క్రైబర్స్ వస్తారు కదా అని. ఇంకా నాకు మీ నుంచి సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా చేస్తానండి.
నేనైతే నేను రోజు నేను ఎలా ఉంటానో నా డైలీ వ్లాగ్స్, నా వంట కానీ, అది కానీ, ఇది కానీ, నేను బయటికెళ్ళేది ప్రతీదీ నా లైఫ్‌లో జరిగేవన్నీ మీతో షేర్ చేసుకుంటూ వీడియో రూపంలో చూపిస్తాను. అదే నా ఛానల్‌లో మీకు చూపించాలనుకున్నది. ఇంకేంటంటే అదేంది డబ్బులు రాకుండా నువ్వు వీడియోస్ కోసమే, ఫేమస్ కోసమే వస్తున్నావా అంటే అట్లా అని నేను చెప్పలేను. ఎందుకంటే ఎవరికైనా యూట్యూబ్ ప్రతి ఒక్కరు పెడతారు ఛానల్. ఈజీ అయితే. కానీ వీడియో ఎడిటింగ్ చేయాలి, ఇవన్నీ చేయాలి కదా! దిగితే నాకు ఇప్పుడు చేస్తుంటే తెలుస్తుంది ఎంత కష్టమో. అందుకే ఎవరు చేయరు. ఎందుకంటే టైం మొత్తం దీనికి పెట్టాలి చాలా వరకు. ఇంట్లో పని చేసుకుంటూ వీడియోస్ తీసి ఇంకా చాలా ఫేమస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళకి. వాళ్ళంత టాలెంట్ నాకు లేదు. నేను అంతకన్నా ఫ్లూయెంట్‌గా కూడా మాట్లాడలేను. ఇవి నాకు రికార్డ్ చేయడమే రావట్లేదు సరిగ్గా. అంటే ఇంక తీయంగా నేను నేర్చుకోగలుగుతా కదా! స్టార్టింగ్‌లో ఎవ్వరికీ ఏది రాదు కదా! చేసే కొద్దీ నేర్చుకుంటారు కదా! ఏదైనా సరే ఎడిటింగ్ గానీ, వాయిస్ రికార్డింగ్ గానీ, మాట్లాడడం గానీ. అందుకనే నేను కూడా చేస్తున్నాను. ఇంకా నేను నాది ఛానల్ నడపడం అనేది ఇంక మీ మీదనే డిపెండ్ అయి ఉంటది. ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇలా సరేలే ఈమెకి సపోర్ట్ చేద్దాం, ఏం చేస్తుందో చూద్దామని మీరు ఆలోచించి నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను చూపిస్తాను. బ్యాక్‌గ్రౌండ్‌ని పట్టించుకోకండి. అంటే వేరే దగ్గర ఒక ప్లేస్ లేక నేను ఇక్కడ కూర్చొని చేస్తున్నాను. మా ఇల్లు చిన్నది. ఈ రూమ్ కూడా మేము ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాము. వేరే దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళు సింగిల్ బెడ్‌రూమ్‌ని 2 బీహెచ్‌కే లాగా మారుస్తారంట కింద ఫ్లోర్ మొత్తం. సో, వెకేట్ చేసేయమన్నారు. ఇంకా నేను మే వరకు ఖాళీ చేసేయాలి. మ్యాక్సిమం ఈసారి మంచిగా చూసుకుందాం అనుకుంటున్నాం కానీ మరి డబ్బులు కట్టేది మా ఆయనే కదా! అందుకని ఆలోచించాలి. ఇక్కడ మేమున్న ఏరియాలో అయితే 12,000 చెప్తున్నారు మ్యాక్సిమం. ఇంకా 12,000 1 బీహెచ్‌కే చెప్తున్నారు. అంత రెంట్ చెప్తున్నారు. ఇంకా రాను రాను సో, ఇప్పుడేంటంటే ఎవరు ఇన్‌కమ్ ఆశించకుండా ఛానల్ పెడతారని నేను అనుకోలేను. నేను కూడా నాకేదో లక్షలలో రావాలి, అది చేయాలి, ఇది చేయాలని కాదండి. ఫస్ట్ అయితే ఆడియన్స్ నా వీడియోస్ నచ్చి నాకు జెన్యూన్‌గా నాకు సబ్స్క్రైబర్స్ రావాలండి. నాకు ఫేక్‌గా అవేమొద్దు. జెన్యూన్‌గా సబ్స్క్రైబర్స్ రావాలి. నా కంటెంట్ నచ్చాలి. నాకు కూడా నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు అని నేను హ్యాపీగా ఫీల్ అవ్వడానికి నేను చేస్తున్నాను. నన్ను కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు అని. నేను నచ్చి నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు నా వీడియోస్ వల్ల అనిపించుకోవాలని చిన్న కోరిక. అలా అని డబ్బుల కోసం కాదు, దీనికోసమే అని నేను చెప్పలేదు. నాకు నెలకొచ్చి లక్షలు రాకపోయినా జస్ట్ నా ఖర్చులకి నేను ఎవరిని అడగకుండా నా చేతిలో డబ్బులు ఉండేంత ఉంటే చాలు. అంతకు మించి నాకు వేరే ఆశ లేదు. మా ఆర్య గాని మంచిగా చదివించగలిగితే చాలు. ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో మేము సెకండ్ బేబీని కూడా ప్లాన్ చేయలేనంత ఉన్నాము. ఇంకేదండి నేను చెప్పాలనుకున్నది. వీడియోస్లో అయితే నేను డైలీగా నా డైలీ లైఫ్ స్టైలు, ఇంకా నేను ఎక్కడికైనా వెళ్ళిన ట్రావెలింగ్ నేను బాగా చేయలేనండి. నేనున్న పరిస్థితులలో బాబుని వేసుకొని బయట ఎక్కువ తిరగలేను. అండ్ మా ఆయనకి ఎక్కువ లీవ్స్ కూడా ఇవ్వరు. ఎనీ టైం వెళ్తూనే ఉంటాడు. ఒక్కొక్కసారి సండే కూడా వెళ్తారు. వీక్ ఆఫ్ డే డేస్ కూడా వెళ్తూ ఉంటాడు. అందుకే నేను ఒక్కదాన్ని ఎక్కువ వెళ్ళలేను. మా తమ్ముళ్ళు ఇంకా వాళ్ళు బిజీ, వాళ్ళతో వెళ్ళలేను. ఇంకా ఆర్యాన్ని తీసుకొని నేను ఇంకా ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్తాను, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను. ఎక్కువ ఫోను, టీవీ పిచ్చండి నాకు బాగా. 24 గంటలు టీవీ చూస్తా, డ్రామాలు చూస్తా, ఇవి చూసుకుంటూనే కూర్చుంటా. అంటే నేను ఒక్కదానే కాదు, చాలామంది ఉంటారేమో, కానీ నాకు తెలిసినంత వరకు నేనే ఎక్కువ అనిపిస్తుంది. మా అమ్మ 24 గంటలు ఫోన్ చూస్తామని. 24 గంటలు టీవీ, ఫోను. కనీసం డే టైంలో నేను నిద్ర కూడా పోను ప్రశాంతంగా. అసలు నాకు నిద్రే రాదు సరిగా, ఏదన్నా బాగాలేని రోజు తప్ప. అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నా. ఇంకా నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే చాలా భయం అండి. ఎవరేమంటారో అని, మా చుట్టాలలో కానీ తెలిసిన వాళ్ళు కానీ ఏమని అంటారేమో, ఇవి నువ్వు ఛానల్ పెట్టినవా, నీకు అవసరమా అని, అదని ఏదైనా తప్పుగా మాట్లాడినా మనసుకి బాధ అనిపిస్తుంది కదా. ఎంత కాకపోయినా కొంచెమన్నా మనకి బాధ అనిపిస్తుంది ఎవరేమన్నా అంటే. అందుకే కానీ నేను చాలా నాకు ఇష్టం అండి. ఎట్లా అంటే యూట్యూబ్లో ఛానల్ పెట్టాలని, నేను మంచి కంటెంట్ క్రియేట్ చేయాలని, నాకు కూడా నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారని చూపించాలని నాకు చాలా ఇష్టం. ఇంకా నేను ఫస్ట్ వీడియో పెడదాం అనుకున్నాను. అంటే నేను ఛానల్ ఇలా ఓపెన్ చేస్తున్నాను, నాకు సపోర్ట్ చేయండి అని అడుగుదాం అనుకున్నాను. అలా లాంగ్ వీడియో తీసి నార్మల్గా అప్లోడ్ చేద్దామని.
కానీ ఎందుకో నాకు అది తీయడం రాక నేను ఫస్ట్ అలా చేయలేదండి. ఇంక ఫస్ట్ షార్ట్ వీడియోస్ తీసి అప్‌లోడ్ చేసిన. మా మమ్మీ చికెన్ కర్రీ చేస్తే ఇంక వీడియో తీసి పెట్టుకోమంటే సరేలే అని వీడియో తీసి పెట్టడం స్టార్ట్ చేసిన. నేను వండేదానికన్నా మా అమ్మనే ఎక్కువ వండుతది. అంటే పక్క గల్లీలోనే మా అమ్మ వాళ్ళు ఉంటారు. ఇంకా మా అమ్మ ఏదైనా వండినా కూడా వీడియో తీసుకుందువు రా అని చెప్తుంది ఈ మధ్య. అంటే ఛానల్ పెట్టిందని పెట్టుకోనుంటే 3 ఇయర్స్ బ్యాక్ ఇప్పటికల్లా ఎంతో కొంత రీచ్ వచ్చేది కదా అని అంటుంది మా అమ్మ కూడా. ఇంకేం చేద్దాం ఇంట్లో కూడా సపోర్ట్ చేయాలి కదా! ఇంకా మా ఆయనకి నేను పెట్టేసినా అని చెప్పిన తర్వాత, సరేలే చూద్దాం ఎన్ని రోజులు పెడతావా అని అన్నాడు. నేను పెట్టి నేను మంచి సక్సెస్ అయ్యి చూపిస్తలే. ఇప్పుడు కాకపోతే కనీసం సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాతనంటే సక్సెస్. ముందు నువ్వు కొన్ని రోజులు ఒక నెల రోజులు వీడియోలు తీసి పెట్టి కంటిన్యూగా చెప్పానన్నారు. ఖచ్చితంగా పెడతా. ఒక నెల కాదు కరెక్ట్‌గా ఒక 1 ఇయర్ వరకు పెట్టి నేను ఎంతో కొంత సబ్స్క్రైబర్స్‌ని తెచ్చుకొని నాకు ఇట్లా ఉన్నారు, నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారని నీకు చూపిస్తానంటే నవ్వుతున్నాడు. ఆయన సరదాగా నవ్వినాడు. కానీ నాకైతే బాధ అనిపించింది కొంచెం. అంటే వెటకారంగా అన్నా ఆయన సరదాగా నవ్వుకుంటన్నా కూడా నాకు కొంచెం అనిపిస్తుంది కదా బాధ అని. ఇంకా నేను కూడా నవ్వుకుంటూనే కొంచెం బాధ అనిపించింది. సరేలే ఇట్లనే ఎవరో ఒకళ్ళు అంటూనే ఉంటారు ఇంక ఇట్లా కూడా. నేను సక్సెస్ అయ్యి ఖచ్చితంగా చూపియాలి. సక్సెస్ అంత పెద్ద మాట కాకపోయినా కనీసం నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, పర్లేదు నేను చెయ్యొచ్చు అని చూపియాలి కదా! నేను డైలీ చేస్తుంటే నా కష్టాన్ని గుర్తించైనా కొంచెం ఏమనకుండా ఉంటారు. అదేనండి నేను చెప్పాలనుకున్నది. మీ సపోర్ట్ నాకుంటే నేను ఇంకా నాకు రాని వరకు కూడా నేను నేర్చుకొని చేయగలుగుతా, పెట్టగలుగుతా. నేనైతే పెట్టాలనుకుంటున్నానండి. నాకు కష్టంగా అయినా, నాకు టైం ఉన్నా లేకపోయినా నాకు అసలు ట్రైపాడ్ ఎటు పెట్టాలి, ఎట్లా పెట్టాలి, వీడియోలు తీయాలి, ఈ లైట్ వెలుతురులు అవి కూడా నాకు రావట్లేవండి అసలు. కానీ ఎందుకంటే నేను ఇప్పుడు ఫోటోలు దిగాలన్నా నాకు కొంచెం సిగ్గెక్కువ. ఎవరైనా ఫోటో దింపుతున్నా కూడా నాకు నిలబడడం కూడా రాదు సరిగా. అలాంటిది వీడియోలో కనిపించాలంటే ఇంకెంత భయమేస్తది చెప్పండి. ఇంకా అది కూడా యూట్యూబ్లో పెట్టాలంటే ఇంకా ఎవరేమంటారో తెలీదు కదా అమ్మ. అందుకే కొంచెం భయం. ఇప్పుడు కూడా నా బ్యాక్‌గ్రౌండ్‌ని చూసి ఎంతమంది తిడతారో తెలీదు. ఏంటి మంచిగా వీడియో తీయడం కూడా రాదా అని అంటారు కావచ్చు. నేను కోరుకునేది ఒకటే అండి. నా కష్టం మీదే నేను ఫలితాన్ని కోరుకుంటా. నేను కష్టపడతాను. మీరు దాన్ని తగ్గట్టు నాకు కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు. మీరు నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా నేను మ్యాక్సిమం రోజుకొకటైనా పెడదామని చూస్తున్నానండి. కుదిరినా కుదరకపోయినా రోజుకొకటైతే పక్కా పెడతా. మరీ ఎమర్జెన్సీ అస్సలు హెల్త్ బాగాలేకపోతే 2 డేస్కి ఒకటైనా పెట్టేస్తా. అంటే ఒక్కరోజు అటు ఇటు గ్యాప్ వచ్చినా కానీ వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తా. వీడియో క్లారిటీ రాకపోయినా మంచిగా ఇంకా రోజు రోజుకి నేను వాయిస్ రికార్డింగ్ ఇవన్నీ నేర్చుకుంటాను. నాకు ఐఫోన్ ఇవేమి లేవండి. రెడ్మీ ఫోన్ ఉంటే దాంట్లోనే వీడియోస్ తీసుకుంటున్నాను నేను. ఉన్న దాంట్లోనే నేను తీసుకుంటున్నాను. లేదు నేను ఎక్కడి నుంచి తీసుకురాలేను కదా. ఇంకా అంతే ఈ వీడియోలో. గాజులు వేసుకోలేని తిట్టకండి, నాకు చేయికి బాగాలేదు అందుకే వేసుకోలేదు అంతే. థ్యాంక్ యూ అండి. మీరు నాకు సపోర్ట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.